రీసెంట్లీ మెదక్ జిల్లాలో గోతోజిగూడెం గ్రామంలో జరిగినటువంటి ఒక విద్యార్థిని కులం నుండి గెంటేయడం అనేది చాలా హీనమైనటువంటి కార్యక్రమం, హీనమైనటువంటి పని. ఏ కులం వాడు చేయనటువంటి పని వాళ్ళు చేశారు. అది చాలా తప్పు. అబ్బాయి చక్కగా చదువుకొని ఒక గోల్డ్ మెడల్ చేసి పీజీ చేసి సిటీలో ఒక 30,000 రూపాయలకు జీతం చేసుకుంటున్నటువంటి అబ్బాయి అక్కడ పోయిన తర్వాత ఒక ప్రజాప్రతినిధి అయిందనేటువంటి ఒక కక్షతోని వాళ్ళు కులం నుండి గెంటి వేయడం అనేది చాలా హీనమైనటువంటి స్థితి. మేమేదో 3 ఎకరాలు ఇచ్చినామని, డప్పు కొట్టలేదని, ఇలాంటి పద్ధతులు కావి. 3 ఎకరాలు నువ్వు ఇవ్వలేదు. 3 ఎకరాలు వాడు మాదిగ జాతిలో పుట్టినందుకు గవర్నమెంట్ ఇచ్చింది. ఏ పెద్ద మనుషులు ఇవ్వలే, ఏ పెద్ద మనుషులు పట్టయ్యా అని చెప్పలే. వాళ్ళకు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళకు కూడా వచ్చింది. దాని గురించి నువ్వు ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఈ రోజుల్లో మనము ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కలిసి ఒక రాజ్యాధికారం చేయాలనేటువంటి స్థాయిలో ఉన్నటువంటిప్పుడు మీరు ఇంకా కులం అనుకుంటూ, డప్పు అనుకుంటూ, పెళ్లిలో కొట్టుకుంటూ, చావులో కొట్టుకుంటూ ఇంకా బాయిలో కప్పల్లాగా బతకడం అనేది ఒక హీనమైన పని, ఒక జాతి చేసే పని కాదు. మీలాగనే వేరే వాళ్ళందరూ కూడా మన గౌడ సోదరులు, మన యాదవ సోదరులు, సాగర్ సోదరులు, కుమ్మరి సోదరులు, పద్మశాలి సోదరులు అందరూ కలిసి ఒక వాళ్ళ కొడుకులు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. వాడు ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, ఎంతో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు సైమల్టేనియస్లీ వాళ్ళు ఊళ్ళలో కూడా వాళ్ళు వ్యవసాయం ఉంటే చేసుకుంటున్నారు. మరి ఊరికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ నువ్వు గౌడ సోదరువి, నువ్వు చెట్టెక్కలేవని చెప్పి వాళ్ళు తీసేయలేదే. మరి నువ్వు ఇక్కడ యాదవ సోదరులు, నువ్వు ఇక్కడ మన గొర్రెలకు ఆసుకుంటలేవని చెప్పని వాళ్ళు కులం బహిష్కరణ చేయలేదే. మన చాకరి సోదరులు కూడా నువ్వు బట్టలు ఉతకలేదని చెప్పి వాళ్ళు బహిష్కరణ చేయలేదే. మరి అటువంటిప్పుడు నీకెందుకయ్యా నువ్వు సోదరులు డప్పు కొట్టలేదని చేయడం అనేది నువ్వు చాలా బుద్ధి లేని పని కదా. ఇది చాలా హీనమైన పని కదా. వాళ్ళందరూ ఎక్కడో చదువుకొని వీటిని కాదు, వాటి కూడా తాత్పర్యాలు ఉన్నాయి. వీటిని కాదు, మనం ఎంతో చదువుకొని పైకి రావాలనేటువంటి ఆశయాలతో మన అంబేద్కర్ ఇచ్చినటువంటి మన రాజ్యాంగం సిద్ధాంతంతో, వాళ్ళు ఇచ్చిన మార్గంతో, మనందరం కల్పించినటువంటి హక్కులతోని మనందరం డెవలప్ కావాలి, మనందరం పైకి రావాలి, మనం ఎంతో పైకి రావాలి, మనం అధికారాన్ని చేపట్టాలనేటువంటి ఒక అంశతోని మన బ్రదరు, మన మందకృష్ణ సోదరు, మన మందకృష్ణ గారు ఎంతో కష్టపడి మన నాయకులందరూ ఎన్నో సంఘాలు పెట్టి పాటలతోని, ఆటలతోని ఈ యొక్క రాజ్యాధికారాన్ని గురించి పోట్లాడుతున్నటువంటి సమయంలో మీరు ఇంకా బాయిల కప్పల్లాగానే ఒక ఈ ప్రకారంగా చేయడం అనేది చాలా ఖండిస్తున్నాము. చాలా హీనమైన పని. మీకు ఎంతమాత్రం పరిజ్ఞానం లేని పని చేశారని చెప్పి భావిస్తున్నాను. ఈ విషయంలో మన సంబంధించినటువంటి శాసనసభ్యులు గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత సిఐ గారు, ఏసీపీ గారు, డీసీపీ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు ఇక ముందు భవిష్యత్తులో ఎటువంటి అవాంఛనీయమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా వాళ్ళకు చట్టపరమైనటువంటి చర్య తీసుకొని చట్టపరమైనటువంటి శిక్షను విధించాలని చెప్పని కోరుతున్నాను. మీ అందరితో కూడా నేను ఇది మనవి చేస్తున్నాను. ఓకే, దయచేసి థ్యాంక్ యూ.